హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో గేట్ 1991లో ఎలక్ట్రికల్ పేపర్లో కంట్రోల్ సిస్టంలో సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. 2 మార్క్స్ అనమాట. ఈ ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో మనకి ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ పాస్ ఉన్నాయో అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ వీడియోలో అయితే వాటిని ఫైండ్ అవుట్ చేద్దాము. లాస్ట్ వీడియోలో మనము గేట్ 1992లో ఒక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఇచ్చి దానికి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దాన్ని అయితే మనం ఫైండ్ అవుట్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ ఒకసారి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఈ విధంగా మనం కంట్రోల్ సిస్టంలో ప్రస్తుతానికైతే మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్స్ వాటి నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ టైం రెస్పాన్స్ మీద ఉంటాయి మన క్వశ్చన్స్. సో ఈ విధంగా ఒక్కొక్క టాపిక్లో మనం ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. సో ఎప్పటి నుంచి అడిగారంటే 1991 నుంచి మనం 2024 దాకా మనం అయితే డిస్కస్ చేసుకుందాం, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క వీడియోలో. సో మీకైతే నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలంటే ఇప్పుడు నేను సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అండ్ బ్లాక్ డయాగ్రామ్ చెప్తున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాకపోతే దాంట్లో అంటే 1991 నుంచి 2024 దాకా వచ్చినాయి కదా, వాటిలో మీకు ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. నేను నీట్గా మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ బిగిన్ ద క్లాస్. ఇది గేట్ 1992లో 2 మార్క్స్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇచ్చిన క్వశ్చన్ని మనం చదువుదాము. ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ ఆఫ్ ఫిగర్ షోన్ బిలో. సో షోన్ బిలో ఇదనమాట ఫిగర్ ఇచ్చింది. సో దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డాష్ ఫార్వర్డ్ పాస్ అంటే ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో, అండ్ ఎన్ని ఫీడ్బ్యాక్ లూప్స్ ఉన్నాయి ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. సో ఫస్ట్ మనము ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయని ఎలా చెప్పగలుగుతామంటే, ఇది ఇన్పుట్, ఓకేనా, 6 ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి సేమ్ వేలో మనకి వెళ్తే దాన్ని ఒక పాత్గా తీసుకుంటాం. చూడండి ఎగ్జాంపుల్గా హెచ్ దగ్గర చూడండి సేమ్ డైరెక్షన్, నెక్స్ట్ ఎఫ్ దగ్గర సేమ్ డైరెక్షన్, నెక్స్ట్ జీ దగ్గర సేమ్ డైరెక్షన్, ఓకేనా. దీన్ని ఒక పాత్గా తీసుకోవచ్చు అనమాట. ఏంటి? ఏ హెచ్ ఎఫ్ జీ. సో ఏ హెచ్ ఎఫ్ జీ ఇదొక ఫార్వర్డ్ పాత్ అనమాట. ఎక్కడి నుంచి? ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. అర్థమైందా? ఇట్లాగ ఎన్ని పాస్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఇలా తీసుకున్నాము, ఓకేనా. నెక్స్ట్ ఈ డైరెక్షన్ చూద్దాం. ఏ బి డి ఎఫ్ జి. ఏంటి? ఏ బి డి ఎఫ్ జి, ఓకేనా. చూడండి ఏ బి డి ఎఫ్ జి అనమాట. బి డి ఎఫ్ జి ఇదొక ఫార్వర్డ్ పాత్ అనమాట. సో ఓకే, మనకి 2 ఫార్వర్డ్ పాత్స్ వచ్చాయి. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. నెక్స్ట్ చూడండి ఇదే డైరెక్షన్లో, ఈ డైరెక్షన్లో ఎంత ఉందా? లేదు, ఇది ఆపోజిట్ ఉందన్నమాట. ఈ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఈ విధంగా మనం ఫార్వర్డ్ పాత్ని అయితే తీసుకోము. సో ఈ విధంగా వచ్చాము, ఇటు వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈ రూట్ని కానీ వెళ్ళలేము, ఎల్ ఆపోజిట్ ఉంది. సో ఈ రూట్ని కానీ మనం తీసుకోలేము అనమాట ఫార్వర్డ్ పాత్గా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏముంది? ఈ డైరెక్షన్లో వెళ్ళాము, చూసాము, ఏ పాసిబిలిటీ లేదు, ఒకటే ఓన్లీ 1 పాత్ అనేది వచ్చింది. ఈ పాత్ ఆల్రెడీ మనం చూసేసాం. నెక్స్ట్ ఈ పాత్ ఉంది, ఏ కే ఎం జి. ఏ కే ఎం జి, ఏ కే ఎం జి. అర్థమైందా? సేమ్ డైరెక్షన్లో ఉంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి. ఏకేఎంజే సారీ జీ. సో నెక్స్ట్ ఏమన్నా పాస్ ఉన్నాయా? ఈ డైరెక్షన్లో చూస్తే ఇది ఒక పాత్కి వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఇంకొక డైరెక్షన్ సేమ్గా ఉంది. సో ఎల్ ఎఫ్ జీ వస్తుంది కదా. ఏకేఎల్ఎఫ్ జీ, ఏకేఎల్ఎఫ్ జీ, ఏకేఎల్ఎఫ్ జీ. అర్థమైందా? ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఇది ఒక ఫార్వర్డ్ పాత్. సో నెక్స్ట్ ఈ డైరెక్షన్లో చూస్తే రివర్స్ ఉంది డైరెక్షన్ అనేది, ఎన్ అనేది. సో దీన్ని ఫార్వర్డ్ పాత్గా మనం తీసుకోవాలన్నమాట. అర్థమైందా? సో మనకు ఫైనల్గా ఎన్ని ఫార్వర్డ్ పాస్ ఉన్నాయి ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో? మనకి 4 ఫార్వర్డ్ పాస్ అయితే వచ్చాయి, ఓకేనా. ఫస్ట్ అయితే కనుక్కున్నాం. చూడండి ఇంకేమన్నా ఉన్నాయంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే 4 వచ్చాయి, 4 ఫార్వర్డ్ పాస్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ లూప్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో. ఆల్రెడీ మనం చూసాం, ఒక క్లోజ్డ్ పాత్ ఉండి అది రెక్టాంగిల్గా ఉండొచ్చు, సర్కిల్గా ఉండొచ్చు, సేమ్ డైరెక్షన్లో ఉంటే, ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది? యాంటీ క్లాక్ డైరెక్షన్లో ఉంది. 2 యాంటీ క్లాక్ డైరెక్షన్ కాబట్టి యాంటీ క్లాక్ డైరెక్షన్లోనే ఉంటే దాన్ని ఒక క్లోజ్డ్ పాత్గా అంటాం. లేకపోతే క్లాక్ డైరెక్షన్లో ఉన్నా ఇట్లా ఉన్నా దాన్ని మనమేం క్లోజ్డ్ పాత్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్
ఇట్లా ఉన్నింది అనుకోండి, ఒకటి యాంటీ క్లాక్ వైజు, ఇంకొకటి క్లాక్ వైజు, ఇట్లా ఉంటే ఆపోజిట్ కదా. చూడండి, ఆపోజిట్ ఉన్నప్పుడు డైరెక్షన్స్ దాన్ని క్లోజ్డ్ పాత్గా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. ఇచ్చిన సిగ్నల్ ఫ్లో గ్రాఫ్లో సేమ్ డైరెక్షన్లో ఉండే క్లోజ్డ్ పాత్స్ ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఇది సి, చూడండి ఒకే డైరెక్షన్లో ఉంది. సో సిని మనం ఒక క్లోజ్డ్ పాత్గా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ డిఈ సేమ్ డైరెక్షన్లో చూడండి, డిఈ చూడండి సేమ్ డైరెక్షన్లో ఉంది అండ్ ఒక లూప్గా ఫామ్ అవుతుంది. దీన్ని కానీ ఒక లూప్ చెప్పచ్చు అనమాట, ఫీడ్బ్యాక్ లూప్ అని చెప్పచ్చు, క్లోజ్ లూప్ అని కానీ చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే ఏహెచ్ఈబి, బి అనేది రివర్స్ ఉంది కాబట్టి దీన్ని ఒక లూప్గా తీసుకోలేము. నెక్స్ట్ బిడిహెచ్, హెచ్ చూస్తే బిడి సేమ్ డైరెక్షన్ ఉన్నాయి, హెచ్ చూస్తే రివర్స్ డైరెక్షన్ ఉంది, దీన్ని ఒక లూప్గా తీసుకోలేము అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఎంఎన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకేనా. ఎంఎన్ సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో దీన్ని ఒక లూప్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. దీన్ని ఒక ఫీడ్బ్యాక్ లూప్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎల్ఎఫ్ఎన్ చూడండి సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఎల్ఎఫ్ఎన్, సో మనకి ఇదొక లూప్, క్లోజ్ లూప్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి ఎన్ని ఫీడ్బ్యాక్ లూప్స్ వచ్చాయి? 4 వచ్చాయి అనమాట. 1 2 3 4. సో నాకైతే 4 వచ్చాయి. మీకు ఇంకా ఏమైనా ఎక్కువ వచ్చుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక వీడియోతో, ఇంకొక సిగ్నల్ ఫ్లో గ్రాఫ్తో మనం మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.